నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడమే ఓవర్ అంటే ఇంకా దాన్ని గెలుపు అని చెప్పుకొని డప్పు కొట్టుకోవడం దరిద్రం. పాకిస్తాన్ చేస్తున్న దగుల్బాజీ పని అదే. ఇంకో రోజు ఇంకో రాత్రి భారత్ అదే దూకుడుతో దాడి చేస్తే ఆగమవుతామని కాళ్లబేరానికి వచ్చింది పాక్. అలాంటిది ఇప్పుడు అదేదో సాధించేసినట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇచ్చింది. పాక్కు చిప్ దొబ్బిందా? అసలు యుద్ధంలో కనిపించని మునీర్కు ఇంత పెద్ద హోదా ఏంటి? తనకు ఆ హోదా ఇవ్వాలని తనే ఆదేశించాడా? మునీర్కు నిజంగా అంత సీనుందా? భారత్ దెబ్బకి పాకిస్తాన్ చిప్ దొబ్బిందా? యుద్ధం చేయలేనోడికి అత్యున్నత హోదానా? ఆర్మీ చీఫ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్. పాక్ పాలకులకు మతిపోయిందా? ఫీల్డ్ మార్షల్ హోదాతో మునీర్ మరింత రెచ్చిపోతాడా? మూర్ఖుడు మునీర్ ఇప్పుడేం చేసే ఛాన్స్ ఉంది? అన్నిన్ని కాదయా పాక్ సిగ్గులేని వ్యవహారాలు అనే టాక్ ఉంటుంది ప్రపంచ దేశాల్లో. ప్రతిసారి ఓవర్ యాక్షన్ చేయడం, ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు కావడం పాక్కు కొత్తేం కాదు. ఎన్నిసార్లు పళ్ళు రాలగొట్టుకున్నా, తగిలిన దెబ్బలకు తలలు బొప్పి కట్టినా పాక్ తీరులో మార్పు కనిపించదు. ఓటమిని గెలుపు అని సిగ్గు లేకుండా చెప్పుకోవడమే కాదు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కామెడీ పీస్ గా మారుతుంటుంది పాక్. ఇప్పుడు అదే చేస్తోంది. ఏ దేశంలో అయినా గెలిచిన యుద్ధాల ఆధారంగా సైన్యాధిపతులకు పతకాలు, హోదాలు ఇస్తుంటారు. పాక్ లో మాత్రం రివర్స్. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్తో యుద్ధమంటూ వచ్చి బొక్కబోర్లా పడి దాదాపు ప్రాణాలు పోయినంత పనిన పాక్ ఇప్పుడు మరో సిగ్గులేని పనికి దిగింది. ఆర్మీ చీఫ్ మునీర్ ను ఆర్మీలోనే అత్యంత ప్రతిష్టాత్మక హోదా అయిన ఫీల్డ్ మార్షల్ కు ప్రమోట్ చేసింది. ఒక్క యుద్ధం గెలవకుండా, సైనిక కార్యకలాపాల్లో సక్సెస్ కాకుండా ఫీల్డ్ మార్షల్ అయిన మొదటి వ్యక్తి వాడే. యుద్ధంలో ఓటమి తరువాత గెలిచామని బిల్డప్ ఇవ్వడం పాక్కు చాలా కాలంగా అలవాటు. ఆపరేషన్ సింధూర్ కింద పాక్ లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై భారత్ దాడి చేసింది. వీటితో పాటు 12 ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాదు, పాక్ రక్షణ వ్యవస్థను జామ్ చేసింది. ప్రతీకార దాడిలో పాక్ వాడిన చైనా, టర్కీ డ్రోన్లని కూల్చేసింది. 5 నుంచి 7 యుద్ధ విమానాలను పాక్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎన్ని సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయో పాక్ ఇంకా లెక్కేయలేకపోతోంది. చివరికి మన డీజీఎంఓకి లొంగి యుద్ధ విరమణ కోరింది. ఇంత అవమానం జరిగినా ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడం ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. అరివీర భయంకర సాహసాలు, దేశాన్ని యుద్ధాన్ని గెలిపించినప్పుడు మాత్రమే చాలా అరుదుగా ఈ హోదా ఇస్తుంటారు. అలాంటిది యుద్ధం జరిగినన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మునీర్ కు పదవి కట్టబెట్టడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 1959లో చివరిసారిగా జనరల్ అయూబ్ ఖాన్ కి పాక్ లో ఈ హోదా కట్టబెట్టారు. పాక్ ఆర్మీలోనే అత్యున్నత హోదా ఫీల్డ్ మార్షల్. ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ మీద కమాండ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే దేశ ప్రధానికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్ గాను కొనసాగుతుంటాడు. అలాంటి హోదాలో మునీర్ ఏంటన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న. పైగా భారత్ చేతిలో దెబ్బలు తిని నెల కూడా గడవక ముందే ఆర్మీ చీఫ్ ను ఫీల్డ్ మార్షల్ గా ప్రమోట్ చేయడం అంటే పాక్ సిగ్గులేనితనానికి పీక్స్. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రభుత్వం కూడా ఇప్పుడు దరిద్రంలోనే ఉంది. అక్కడి సర్కార్ ఆర్మీ చేతిలో కీలుబొమ్మ లాంటిది. దీంతో తనను ఫీల్డ్ మార్షల్ గా ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని మునీర్ ఆదేశించి ఉంటాడు. ఆ పాలకులు అమలు చేసి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మునీర్ ఫీల్డ్ మార్షల్ కావడం అంటే పాక్ అడ్మినిస్ట్రేషన్ ఎంత వీక్ ఉందో, ఎలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. పైగా ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ హోదాలో పాక్ ప్రభుత్వంపై మునీర్ పట్టు సాధించే అవకాశం లేకపోలేదు. దీంతో మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా అంటే ముషారఫ్ 2.0 లోడింగ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆసిఫ్ మునీర్ని ప్రమోట్ చేసి ఫీల్డ్ మార్షల్ చేస్తే నిజంగా గెలిచారు అని చెప్పుకోవడానికైనా ఒక కారణం ఉంటుందని చేశారు. రెండో కారణం కూడా ఏంటంటే 1945 నుంచి ఏ పాకిస్తాన్ ప్రభుత్వం ఎలక్ట్ అయ్యాక 5 సంవత్సరాల సమయం పూర్తి చేసుకోలేదు. అది ఆ గతి
ఇప్పుడున్న షేబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి జరగకూడదు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. అది పంజాబ్కి చెందిన మనిషి, పంజాబ్ నుంచి వచ్చిన ఆయన ప్రధానమంత్రి. ఈవేళ పంజాబే ఆర్మీని అక్కడ డామినేట్ చేస్తుంది. ఆసిఫ్ మునీర్ కూడా పంజాబీ. ఫీల్డ్ మార్షల్ పదవితో తనను తాను పాక్ రక్షకుడిగా మునీర్ చిత్రీకరించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. తనకు ప్రమోషన్ ఇవ్వాలని తనే ఆదేశించుకొని తెచ్చుకున్న ప్రమోషన్ ఇది. నిజానికి మునీర్ మొదటి నుంచి ఇంతే. అన్ని మూర్ఖపు చర్యలే. ఇప్పటికే సామాన్యులను సైనిక కోర్టులో విచారించే అధికారాన్ని బలోపేతం చేశారు. పైగా ఆర్మీ చీఫ్ గా తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. వీటన్నింటికి మించి ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయిన తరువాత ఎదురైన రాజకీయ సమస్యలతో జనాల్లో తిరుగుబాటు రాగా వాళ్లలో సెంటిమెంట్ రగిలించేందుకు యుద్ధం మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏప్రిల్ 16న కశ్మీర్తో పాటు హిందువులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసి ఉగ్రవాదులను రెచ్చగొట్టాడు. పెహల్గాం దాడిలో జరిగింది అదే. ఆ తరువాత భారత్తో యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి దేశ జనాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాడు. పరిస్థితి చెయ్యి దాటుతుందని కాళ్ల బేరానికి పంపించాడు. ఇప్పుడు తనకు తాను పదోన్నతి కల్పించుకున్నాడు. దీని వెనక విజయానికి బహుమతి కంటే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మునీర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది. ఇది ఓ రకంగా నిరాశాజనక ప్రయత్నం అనడంలో అనుమానమే లేదు. యుద్ధంలో ఓడిపోయి పళ్ళు రాలగొట్టుకున్న తరువాత కూడా ఫీల్డ్ మార్షల్ అనే అతిపెద్ద కిరీటాన్ని దక్కించుకోవడం అంటే మునీర్ నీచపు బుద్ధికి సాక్ష్యమే. నిజానికి ఫీల్డ్ మార్షల్ గా అతని ఎదుగుదల సైనిక లాభం కోసం కాదు, దేశం మీద పట్టు బిగించడం కోసం. పాక్లో ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓవైపు ఆర్థిక సంక్షోభంతో జనాల్లో తిరుగుబాటు, మరోవైపు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్, ఇంకోవైపు తాలిబాన్ తీవ్రవాదం. వీటన్నింటి మధ్య జనాల్లో పట్టు కోల్పోకుండా చేస్తున్న ప్రయత్నమే. అయితే అప్పట్లో ముషర్రఫ్లా ఇప్పుడు మునీర్ కూడా పాక్ ప్రభుత్వంలోకి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటన్నది మరికొందరి ప్రశ్న. ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం పాకిస్తాన్ చరిత్రలో ఇది రెండోసారి. మునీర్కు ఈ హోదా కట్టబెట్టడం వెనుక తెర వెనుక రహస్యాలు వేరే ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదేదో మునీర్ సాహసాలు వ్యూహాలు చూసి ఇచ్చింది కాదని, అసలు కారణాలు వేరే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఫీల్డ్ మార్షల్ గా మునీర్ ఏం చేయబోతున్నారు? మరో నియంతగా మారే అవకాశం ఉందా? ముషర్రఫ్లా పాక్ పగ్గాలు చేతుల్లోకి తీసుకుంటారా? ఏం జరగబోతోంది? మునీర్ ప్రమోషన్ వెనక కథ వేరే ఉందా? మునీర్ రుణం షహబాజ్ తీర్చుకున్నాడు. మునీర్ మరో నియంతలా మారబోతున్నాడు. పాక్ పగ్గాలు చేతుల్లోకి తీసుకునే ఛాన్స్ ఉందా? ముషర్రఫ్ 2.0 చర్చ ఎందుకు జరుగుతోంది? భారత్తో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మునీర్ కు షహబాజ్ సర్కార్ ప్రమోషన్ ఇవ్వడమేంటనే అనుమానాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. పాకిస్తాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ అయిన రెండో ఆర్మీ జనరల్ గా మునీర్ రికార్డ్ క్రియేట్ చేశారు. 1959లో అయూబ్ ఖాన్ తరువాత పాక్ ఎవరికి ఆ హోదా ఇవ్వలేదు. అంతటి కీలకమైన పదవిని మునీర్ కివ్వడం వెనుక చాలా రకాల కారణాలు కనిపిస్తున్నాయి. తను ప్రధాని కావడానికి షహబాజ్ షరీఫ్ మునీర్ సాయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు షహబాజ్ కు ప్రధాన ప్రత్యర్థైన ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి బయటకు రాకుండా చేయడంలో మునీర్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. దీంతో మునీర్ రుణం తీర్చుకునేందుకు షహబాజ్ సర్కార్ ఆయనకి అత్యున్నత హోదా ఇచ్చారనే చర్చ జరుగుతోంది. నిజానికి భారత్ దాడుల తరువాత పాక్ లో ప్రతిపక్షాలు మునీర్ మీద తీవ్ర విమర్శలు చేశాయి. ఆయన్ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అంత వ్యతిరేకత మూటగట్టుకున్న మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం కొత్త చర్చకు కారణం అవుతోంది. అసలే మత ఛాందసవాది అయిన మునీర్ కు ఈ హోదా దక్కడంతో ఆయన ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. మరో డిక్టేటర్లా మారే అవకాశం ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నిజానికి 6 దశాబ్దాల కింద మొదటి ఫీల్డ్ మార్షల్ అయిన అయూబ్ ఖాన్ రోజులను గుర్తు చేస్తున్నాయి. అయితే అప్పట్లో సైనిక తిరుగుబాటు తరువాత అయూబ్ కు ఫీల్డ్ మార్షల్ హోదా రాగా మునీర్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆమోదించింది. అయితే అప్పుడు ఇప్పుడు
పాక్ లో రాజకీయ ఆర్థిక సంక్షోభం ఒకేలా ఉండడం మరో చర్చకు కారణమవుతోంది. ఆ పరిస్థితులను అడ్డుపెట్టుకుని 1959లో అప్పట్లో తనను తాను ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి చేసుకున్న అయూబ్ ఖాన్ ఆ తరువాత 11 ఏళ్లు పాకిస్తాన్ ను పాలించాడు. భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం 1965 యుద్ధం జరిగింది. అతని పాలనలోనే ఫీల్డ్ మార్షల్ గా తనను తాను ప్రమోట్ చేసుకున్న అయూబ్ ఖాన్ ఆ తరువాత పాక్ ను పాలించాడు. ఇప్పుడు మునీర్ విషయంలోనూ అలాంటి పరిస్థితే కనిపించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. ప్రభుత్వంలో రాజకీయాల్లో సైన్యం ఆధిపత్యమేంటన్నది ఈ 2 ఘటనలు గుర్తు చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మునీర్ మరో నియంతలా మారబోతున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయూబ్ ఖాన్ పాలనలా మునీర్ కూడా ప్రభుత్వంపై పెత్తనం చేస్తారా, పాలనను చేతుల్లోకి తీసుకుంటారా అన్నదానికి ప్రస్తుతానికి సమాధానం లేకపోయినా పాక్ లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఇమ్రాన్ ఖాన్ అనుచరుల నుంచి వ్యతిరేకతతో మునీర్ చర్యలు సైనిక ఆధిపత్యాన్ని మరింత స్ట్రాంగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కొనసాగితే అయూబ్ ఖాన్లా మునీర్ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముషారఫ్ కూడా ఇలాగే జనరల్ అక్కడ సైన్యంతో కుదరలేదు. అప్పుడున్న నవాజ్ షరీఫ్ని తీసేసి ఆయనే అన్ని అధికారాలు తెచ్చుకుని ఆయన ఒక ఎలక్షన్ పెట్టి ఆయనే ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వ దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఆ పని చేస్తాడా అంటే అంత పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే కొద్దిగా వ్యతిరేకతగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు, జైల్లో ఉండిన ఆయన సపోర్టర్స్ ఇంకా బలంగా ఉన్నారు. ఇది జరగదు. తర్వాత నిజానికి పాకిస్తాన్ ఓడిపోయింది. ఆర్మీ చీఫ్ గా పదవీ కాలాన్ని పొడిగించడం, సివిలియన్ కోర్టుల్లో సైనిక విచారణలు చేయడం, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ హోదా, ఇవన్నీ మునీర్ నియంతృత్వ ధోరణులకు అద్దం పడుతున్నాయి. గతంలో ముషారఫ్ లాంటి నాయకులు ఇలాంటి వ్యూహాలే అనుసరించారు. దీంతో ముషారఫ్ 2.0 అనే చర్చ తెర మీదకొస్తోంది. ఓవరాల్ గా చూస్తే మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించడం వెనుక భారీ వ్యూహమే కనిపిస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో తన అధికారాన్ని స్ట్రాంగ్ చేసుకునేందుకు మునీర్ తీసుకున్న నిర్ణయమని క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంటారా అనే సంగతి ఎలా ఉన్నా మత ఛాందసవాది అయిన మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏమైనా పాక్ పరిణామాలపై ప్రపంచ దేశాలు ఓ కన్నేయాల్సిన అవసరముంది.